ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకుంది. ఇప్పుడు బీజేపీ నేత అన్నామలైని రసమలై అంటూ విమర్శించారు ఠాక్రే. లుంగి హఠావో పుంగి బజావో అంటూ దక్షిణాది నేతల్ని అవమానించే రీతిలో మాట్లాడారు. అయితే ఠాక్రేల బెదిరింపులకు తాను భయపడటం లేదని, త్వరలోనే ముంబైకి వస్తానని, కాళ్ళు ఎలా విరగ్గొడతారో చూస్తానని సవాల్ విసిరారు అన్నామలై. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలను తలపిస్తున్నాయి. టీఎంసీ ఎన్నికల కోసం ఒక్కటైన ఠాక్రే బ్రదర్స్ ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతున్నారు. ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే నిర్వహించిన ఉమ్మడి సభలో మాటల తూటాలు పేలాయి. బీజేపీపై, దక్షిణాది నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజ్ ఠాక్రే. ముంబైని గుజరాత్ లో కలిపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తమిళనాడు బీజేపీ నేత అన్నామలైపై రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై రచ్చరాజుకుంది. అన్నామలైని రస్మలై అని పిలిచారు రాజ్ ఠాక్రే. లుంగి హటావో పుంగి బజావో అంటూ రెచ్చగొట్టే రీతిలో మాట్లాడారు. గతంలో దివంగత నేత బాల్ ఠాక్రే ఇదే నినాదాన్ని ఇచ్చారని, ఆ నినాదాన్ని ఇప్పుడు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. హిందీని బలవంతంగా రుద్దితే సహించే ప్రసక్తే లేదన్నారు. मुंबई गुजरातला कशी जोडता येईल याच्यासाठीचे हे सगळे लॉंग टर्म प्लॅन्स सगळे सुरू आहेत आणि आम्ही बेसावत. आमच्यामध्ये जाती जातीपातीमध्ये भांडणं लावली जात आहेत. हा मराठा, हा ओबीसी, हा अजून कोणी. एकदा मुंबई हातात गेली ना बाबानो, महाराष्ट्र झारखंड पेक्षा काही वेगळा करणार नाहीत. हे मुंबई ही तुमची राजधानी आहे, मुंबई ही तुमची ताकद आहे. पण जो मस्तवालपणा जो अंगामध्ये शिरलेला आहे यांच्या, काल परवाकडे कोणतरी एक तामिळनाडू बंद रसमलाई आली होती, तो सांगतो मुंबईचा आणि म्हणजे महाराष्ट्राचा संबंध काय. भडव्या तुझाच काय संबंध आहे इथे याचा. यांच्यासाठीच माननीय बाळासाहेब बोलले होते, हटाव लुंगी आणि बजाव पुंगी. అయితే తనపై రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు అన్నామలై. ముంబైకి తప్పకుండా వస్తానని, ఠాక్రే కుటుంబం తన కాళ్లు ఎలా విరగ్గొడతారో చూస్తానని అన్నారు. తమిళ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ముంబై నిర్మాణంలో మరాఠా ప్రజల భాగస్వామ్యాన్ని ఎవరూ విస్మరించలేరన్నారు. రాజకీయ లబ్ధి కోసమే రాజ్ ఠాక్రే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారాయన. இன்னைக்கு இருக்கக்கூடிய இந்த உத்தவ் தாக்கரே, ராஜ் தாக்கரே, ஆதித்ய தாக்கரேவாக இருக்கட்டும், இவர்கள்லாம் மிரட்டி மிரட்டி தான் அவங்க பிளப்பை ஓட்டிட்டு இருக்கிறாங்க. நம்ம பயப்படுவோம்னு நினைக்கிறாங்க. இது பாலா சாஹிப் தாக்கரே அவர்கள் இருந்திருந்தால் இவங்கெல்லாம் இருந்திருக்கவே மாட்டாங்க. அப்பாவினுடைய பெயரை கெடுப்பதற்கே ஒரு 3 பேர் அங்கே சுற்றிக்கிட்டு இருக்கிறாங்க. அதனால் அந்த காலை வெட்டுவேன், கையை வெட்டுவேன், இதுக்கெல்லாம் பயப்படுற ஆள் நான் கிடையாது. அதே நேரத்தில் ஒரு விவசாயினுடைய மகன் கிராமத்திலிருந்து வந்திருக்கக்கூடிய நான் தாக்கரே மீட்டிங் போட்டு லட்சக்கணக்கான ஆளை போட்டு ஸ்டேஜில் நீ திட்டுற அளவுக்கு வளர்ந்துட்டேன்னு நினைக்கும் பொழுதும் கூட அந்த பாரதிய ஜனதா கட்சி தான் அந்த வாய்ப்பையும் எனக்கு கொடுத்துருக்குன்னு நினைச்சு நான் பெருமையும் అడుగుతాను. రాజ్ ఠాక్రే వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ముంబై నగరం అందరిదన్నారు. అన్నామలై వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ఈ నెల 15వ తేదీన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి.